ప్రపంచంలో అతి పురాతన దేవాలయం ఏమిటో మీకు తెలుసా? వెంటనే ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ సెర్చ్ చేయకండి, నేనే చెప్తాను. ఆ పురాతన దేవాలయం పేరు ఏమిటంటే గోబెక్లీ టెపే. ఈ పేరు అనేది కొత్తగా ఉంటుంది. ఎందుకంటే గోబెక్లీ టెపే అనేది టర్కిష్ పదం. అంటే పోర్ట్ బెల్లీ హిల్ ఆర్ బెల్లీ విత్ ఏ హిల్ అని అర్థం. గోబెక్లీ అంటే బెల్లీడ్, టెపే అంటే హిల్ అని అర్థం వస్తుంది. మన తెలుగులో ఉబ్బిన పొట్ట, గుట్ట లేక పొట్టలాగే పైకి ఎత్తిన కొండ అని అర్థం వస్తుంది. ఇది టర్కీలోని శాన్ లుర్ఫియా ప్రాంతంలో ఒక కొండపైన ఉంది. ఈ దేవాలయం ఎంత పురాతనమైనది అంటే ఈజిప్ట్ పిరమిడ్, స్టోన్హెంజ్ కంటే ముందే నిర్మించబడింది. సర్కిల్స్ ఆకారంలో ఉన్న ఈ దేవాలయం 12,000 సంవత్సరాల క్రితం అంటే 9600 BCE నాటిది. వ్యాసంగం, లిపి, చక్రం రావడానికి 1000 సంవత్సరాల క్రితమే దీనిని నిర్మించారు. టీ ఆకారంలో ఉన్న ఈ దేవాలయం 16 అడుగుల ఎత్తు, 50 టన్నుల భారీ బరువున్న రాతి రాళ్లతో వేటగాళ్ళు, సేకరించే వాళ్ళు దీనిని నిర్మించారు. ఆ రాతి స్తంభాలపై సింహాలు, పాములు, పక్షులు, గ్రద్దలు మొదలైన అడవి జంతువుల చిత్రాలు చెక్కించబడ్డాయి. ఈ గోబెక్లీ టెపే దేవాలయాన్ని జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త క్లౌస్ స్మిట్ 1994లో బయటికి తీశారు. ఇంకా రహస్యమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయాన్ని కావాలనే నేల కింద మట్టితో దాచేశారు. కొంతమంది ఇది మతపరమైన ఆలయం అని నమ్ముతారు. మరికొందరు ఇది నక్షత్రాలను గమనించే స్థలం అని భావిస్తారు. ఈ ఆలయం చుట్టూ ఎన్నో అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఎందుకు నేల కింద మట్టితో దాచేశారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. ఈ దేవాలయం గురించి సమాధానాలు లేని ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి.